ఈ ఈ ఈ రైట్స్ ని మనం అనలైజ్ చేయాలని అంటే చాలా రకాల రైట్స్ చూస్తున్నాం కదా. ఈ రైట్స్ కి సంబంధించి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. వీటిలో బ్లాక్ మనీ, బినామీస్తో ఇన్వెస్ట్మెంట్ చేసి సినిమాలు తీయడము, బ్లాక్ని వైట్ చేసుకునే స్ట్రాటజీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. అలాగే ఫారిన్ ఫండ్స్ కూడా పెడుతున్నారు అనేది చర్చ కూడా ఉంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, కొంచెం చెప్తారా? ఇప్పుడు ఇందులో ఒకటి వెంకటకృష్ణ గారు, ఫస్ట్ 100% FDI అలౌడ్ ఇండస్ట్రీలో. అది ఇప్పుడు కాదు, యాజ్ ఎర్లీ యాజ్ 2002-03 ఆ టైం అప్పటి నుంచే పర్మిషన్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి 100% అలౌడ్ వెంకటకృష్ణ గారు. బోత్ అడ్వర్టైజ్మెంట్ మూవీస్ లోను ఇటు ఫిలిం ప్రొడక్షన్ లోను 100% అలౌడ్. కాబట్టి దేర్ ఇస్ నో డౌట్ ఇన్ FDI కమింగ్ అనమాట అందులో. అయితే ఆ రూట్ ని మిస్యూజ్ చేస్తా ఇది వరకు మేజర్ హిందీ ప్రొడక్షన్ హౌసెస్ కూడా లైక్ ఎరోస్ ఇంటర్నేషనల్ వీళ్ళందరూ కూడా చేశారు. చేసిన తర్వాత అందరు కూడా చేసిన తర్వాత ఇంగ్లీష్ ఇది హిందీ మూవీస్ లో ఐడెంటిఫై అయింది, కపుల్ ఆఫ్ తమిళ్ మూవీస్ లో ఐడెంటిఫై అయింది. నేను పేర్లు తీసుకోను కానీ బాగోదని తెలుగు మూవీస్ లో కూడా ఐడెంటిఫై అయింది. ఏది ఆ మిస్యూజ్ అయింది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో ఉంది. ఇందులో ఇంకో కోణం ఏంటంటే 100% FDI అలౌ అవుతానే ఇంకో సెకండరీ థింగ్, ఓవర్సీస్ సేల్స్ ఆఫ్ ఇండియన్ మూవీస్ మళ్ళా అక్కడ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇన్ఫ్లేట్ చేసి అక్కడ కన్వర్షన్ చేశారు. ఇప్పుడు చాలా మంది అంటారు, ఇది వరకటి కంటే కూడా మనం రోజు చూస్తూ ఉంటాం, సినిమా రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు అనమాట అమెరికాలో బాక్స్ ఆఫీస్ $2 మిలియన్, చైనా ఈ మధ్య చైనాలో అనమాట దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసిందని మహారాజా సినిమా. ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో నాకున్న సోర్సెస్ తోటి నేను దృష్టి పెట్టి అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే, ఓవర్సీస్ కలెక్షన్ లో అమ్మిన ప్రైస్ కి కలెక్షన్స్ చూపించిన దానికి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అక్కడ కన్వర్షన్ అట్లీస్ట్ స్మాల్ అమౌంట్స్ లో యాజ్ ఆఫ్ నో 1.5 మిలియన్ 2 మిలియన్స్ ఇట్లాంటి లెవెల్లో కూడా ఐడెంటిఫై చేశామని చెప్పారు. అదొక యాంగిల్ ఉంది అక్కడ. మనీ లాండరింగ్ టైప్. ఇప్పుడు మనీ లాండరింగ్ సింపుల్ వెంకటకృష్ణ గారు, చాలా మంది అనుకుంటారు కానీ యాక్చువల్ గా ఫిలిం ఇండస్ట్రీలో చేయాల్సినంత ఈజీ ఇంకెక్కడా లేదు. ఎందుకంటే 3 స్టెప్స్ ఉంటాయి అంతే, ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్. ఈ 3 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ చేస్తారనమాట. ఏది ఫస్ట్ ప్లేస్మెంట్ ఏంటి, బుక్స్ కుకప్ చేయటం అనమాట. ఎవరికి పేమెంట్స్ ఎట్లా ఇస్తున్నాం ఇదని. ఇప్పుడు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడ సింపుల్ గా. సరే ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలుసు నాకంటే. నేను బయట ఎకానమీ నుంచి స్టడీ చేసి అడగగలుగుతా కాబట్టి నేను అడిగేది ఒకటి, ఇప్పుడు 100 కోట్లు ఇచ్చారు, లేకపోతే అల్లు అర్జున్ గారు 300 తీసుకున్నారు, దీనికి అంతని ఇంతని ఇట్లా తెలుగు యాక్టర్స్ పైన బ్లేమ్ పెడుతున్నారు. ఇండియాలో టాప్ 10 ట్యాక్స్ పేయర్స్ సెలబ్రిటీస్ కానీ యాక్టర్స్ లో కానీ ఒక్కళ్ళన్నా తెలుగు వాళ్ళు ఉన్నారండి? ఒక్కళ్ళన్నా. నేను పేర్లు చెప్తాను, లేటెస్ట్ 24 లిస్టే చెప్తాను. షారూక్ ఖాన్ 92 కోట్లు కట్టాడు, తలపతి విజయ్ 80 కోట్లు కట్టాడు, ఆయన సీనియర్, ఇప్పుడు పొలిటికల్ పార్టీ కూడా పెట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్ 75 కోట్లు కట్టాడు, అమితాబ్ బచ్చన్ గారు 71 కోట్లు కట్టారు, విరాట్ కోహ్లీ 66 కోట్లు. ఆ తర్వాత సినిమా యాక్టర్లు అజయ్ దేవగన్ 42 కోట్లు, రణబీర్ కపూర్ 36 కోట్లు. ఇప్పుడు ఎనిమల్ ఇలాంటి పెద్ద సినిమాలు హిట్లైన రణబీర్ కపూర్ కానీ, ఇటు అజయ్ దేవగన్ సీక్వెల్ సినిమాలు తీసిన ఆయన కానీ, లేకపోతే షారుఖ్ ఖాన్ లాంటి ఆయన కూడా 92 కోట్లే కడితే, ఇక్కడ ఎన్ని కోట్లు తీసుకుంటే 2,000 కోట్లు 3,000 కోట్లు 1,500 కోట్లు కలెక్షన్ చేసిన మన హీరోలు. కాబట్టి ఇప్పుడు నెంబర్స్ బయట చెప్పింది ఒకటైతే, ఇక్కడ బుక్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకునేది ఒక విధంగా ఉంటే గనక ఇన్ఫ్లేటెడ్ కలెక్షన్స్ అనేది నార్మ్ అయిపోయిందండి, అందులో డౌట్ లేదు. కానీ ఇన్ఫ్లేటెడ్ కలెక్షన్స్ చెప్పుకునేటప్పుడు డిపార్ట్మెంట్ కి ఇచ్చే అకౌంట్స్ కి దానికి టాలీ కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అని అర్థం చేసుకోలేరా? ఎందుకంటే ఇది ఒక్క మన టాలీవుడ్ కానీ లేకపోతే బాలీవుడ్ కానీ కాదు, హాలీవుడ్ లోనే పట్టుకున్నారు. మనీ లాండరింగ్ ఇస్ ఏ బిగ్ ప్రాబ్లమ్. డ్రగ్ మనీ హాలీవుడ్ లో రెగ్యులర్ గా పట్టుకుంటా ఉంటారు. ఈవెన్ మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఇదివరకు 1 MDB దాంట్లోనమాట వుల్ఫ్ ఆన్ వాల్ స్ట్రీట్ సినిమాలో అక్కడ పట్టుకున్నారు. అదే విధంగా ఇంకోటి ఫీలో సినిమా యూరోప్ లో కూడా పట్టుకున్నారు. ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ అక్కడ కూడా అవుతాయి. ఇప్పుడు తమిళ ప్రొడ్యూసర్ ఒక ఆయన డ్రగ్ మనీ తోటి సినిమాలు తీస్తా ఉంటే పట్టుబడలేదా? పట్టుబడ్డాడు.
ఐ థింక్ సాదిక్ అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ ద నేమ్ కరెక్ట్ ఆల్సో. అట్లా కాబట్టి ఇక్కడ మన దగ్గర కూడా బ్లాక్ మనీ లేదు అని అంటే మాత్రం అది మనం ఇది చేసుకుంటున్నట్టే Hypocrisy అనమాట. అవుతుంది. ఏదో